హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమీ ఛానల్. ఈరోజు మనం యుఐ ఎలిమెంట్స్లో భాగంగా మనం యుఐ ప్రోగ్రెస్ వ్యూని ఎలా యూజ్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. సో ఈ ప్రోగ్రెస్ వ్యూని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, జనరల్గా ఏదైనా డేటాని మనం డౌన్లోడ్ చేసినప్పుడు మన కింద ప్రోగ్రెస్ని చూపించాలి. సో ఆ టైంలో ఎంత డేటా డౌన్లోడ్ అయింది అన్నది ప్రోగ్రెస్ వ్యూలో మనం చూపించాల్సి వస్తుంది. సో అది మీకు ఎలా ఉంటుంది అనేసి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లూ కలర్లో ఉన్నది కదా, సో ఇది మనకి ప్రోగ్రెస్ అవుతున్న స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గ్రే కలర్లో ఉన్నదంతా కూడా ప్రోగ్రెస్ వ్యూ అనుకుంటే, మనకు అందులో డౌన్లోడ్ అయిన డేటాను పెట్టి అక్కడ మనం రేషియో ఇవన్నీ మెజర్మెంట్స్ కాలిక్యులేట్ చేసుకుని ఓకే. సో మనం దీనికి వాల్యూ అనేది సెట్ చేయాలి. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ప్రోగ్రామేటిక్గా ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా నేను ఒక ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి డెమో ప్రోగ్రెస్ వ్యూ అని ఇచ్చాను. క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి మనం వ్యూ కంట్రోలర్ క్లాస్కి వెళ్ళి చూసినట్లయితే మనకి వ్యూ డిటెయిల్ ఫంక్షన్ అనేది రెడీగా ఉంది. ఇక్కడ మనం యుఐ ప్రోగ్రెస్ వ్యూని ఎలా యాడ్ చేయాలనేది ప్రోగ్రామేటిక్గా చూద్దాం. ఓకే, సో లెట్ ప్రోగ్రెస్ వ్యూ యుఐ ప్రోగ్రెస్ వ్యూ. ఈ ప్రోగ్రెస్ వ్యూకి స్టైల్ ఉంటుందండి, ప్రోగ్రెస్ వ్యూ స్టైల్ అని. ఇది మనం బార్ అని పాస్ చేయాలి. నేను మన ప్రోగ్రెస్ బార్ కదా మనం చూసేది అది. అలాగే ప్రోగ్రెస్ వ్యూకి ఫ్రేమ్ సెట్ చేయాలి. x0 y-axis 0 విడ్త్ 300 ఇస్తున్నాను. అలాగే హైట్ వచ్చేసి 25 ఇస్తున్నాను. ఓకే, ప్రోగ్రెస్ వ్యూ నేను వ్యూ యొక్క సెంటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఇదే ప్రోగ్రెస్ వ్యూని మనం ఏం చేయాలంటే వ్యూకి కూడా యాడ్ చేసేద్దాం బై యూజింగ్ యాడ్ సబ్ వ్యూ ఫంక్షన్ ద్వారా. సో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రోగ్రెస్ వ్యూ ఇనిషియలైజేషన్ జరిగింది. అలాగే ఫ్రేమ్ సెట్ చేసాం. అలాగే అదే ప్రోగ్రెస్ వ్యూని మనం వ్యూకి సెంటర్లో కూడా యాడ్ చేసాం. అలాగే ప్రోగ్రెస్ వ్యూని వ్యూ కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిమ్యులేటర్ రన్ చేసి చూద్దాం. మనకి ప్రోగ్రెస్ వ్యూ ఇంకా కనిపించట్లేదు. ఒకసారి కలర్స్ అయితే యాడ్ చేసి చూద్దాం. ఓకే, మనకు ప్రోగ్రెస్ వ్యూ అనేది కలర్స్ చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్ వ్యూ ఇన్సైడ్ ఒకసారి వెళ్ళి చూసినట్లయితే మనకి చూడండి కలర్స్. ప్రోగ్రెస్ టింట్ కలర్, ట్రాక్ టింట్ కలర్స్ ఉన్నాయి కదా. ట్రాక్ టింట్ కలర్ అనేది మనకి ప్రోగ్రెస్ అయ్యేది అనమాట. ఓకే, సో టోటల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా సెట్ చేయాలంటే మనం టోటల్ కలర్ వచ్చేసి నేను ట్రాక్ టింట్ కలర్, సో కంప్లీట్ ట్రాక్ది రెడ్ సెట్ చేశాను. అలాగే ప్రోగ్రెస్ వ్యూకి టింట్ కలర్ వచ్చేసి నేను బ్లూ. చూడండి, ఈ కంప్లీట్ ట్రాక్ వచ్చేసి కంప్లీట్ రెడ్. మనకి ప్రోగ్రెస్ అయ్యేది బ్లూ కలర్ అనమాట. ఎందుకు ప్రోగ్రెస్ అవ్వట్లేదంటే మనం ప్రోగ్రెస్ వ్యూకి సెట్ ప్రోగ్రెస్, ఈ సెట్ ప్రోగ్రెస్ అనేది ఒకసారి ఫంక్షన్ చూద్దాం రండి. ఒకసారి ఫంక్షన్ చూసినట్లయితే చూడండి, ప్రోగ్రెస్కి ద మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0, ద మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 1. ఓకే, డిఫాల్ట్ ఇది 0. మీరు ఈ 1 అనేది మీరు డౌన్లోడ్ అయ్యే డేటాను బట్టి మీరు వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుని పాస్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా 1 ఇస్తున్నాను, జస్ట్ మీకు చూపించడానికని. చూడండి మీకు ఎలా అవుతుందో చూడండి. మీరు ఆ ప్రోగ్రెస్ చూసారు కదా, ఎలా స్లోగా ప్రోగ్రెస్ అయ్యింది. ఓకే, మీకు యూజ్ఫుల్ అయితే కేస్ అయితే నేను చెప్పాను. లైక్ మీరు కొన్ని కేసెస్లో ఇమేజెస్ని డౌన్లోడ్ చేయాలి, లేదా వీడియోస్ని డౌన్లోడ్ చేయాలి, లేదంటే ఏదైనా అప్లోడ్ ప్రాసెస్ కానీ ఉన్నప్పుడు కానీ
మీరు ఇలాంటి ప్రోగ్రెస్ వ్యూని అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఓకే, అక్కడ అప్లోడ్ అయ్యే స్టేటస్, ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రోగ్రెస్ అనేది చూపిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు గూగుల్లో కానీ మీరు ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేశారు, ఇమేజ్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు అక్కడ ఒక ప్రోగ్రెస్ చూపిస్తుంటారు, ఎంత డౌన్లోడ్ అవుతుంది ఏంటని. అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా చేసేటప్పుడు కూడా మీకు ప్రోగ్రెస్ చూపిస్తుంటారు. సో సేమ్ అదే కాన్సెప్ట్ ఇది కూడా. దీన్ని కొంచెం మనం బ్యూటిఫికేషన్స్ చేద్దాం. అయితే ఈ ప్రోగ్రెస్ని కొంచెం డైనమిక్గా సెట్ చేద్దాం. ఎలా మనం డైనమిక్గా స్లోగా ప్రోగ్రెస్ చేయాలన్నది. ఓకే, దానికోసం నేను ఏంటంటే టైమర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో టైమర్ని యూజ్ చేసి తర్వాత నేను టైమర్ని ఇన్వాలిడేట్ చేయాలి కాబట్టి నేను టైమర్ని గ్లోబల్ వేరియబుల్ కింద తీసుకుంటున్నాను. టైమర్ అండి, ఫంక్షన్ నేమ్ కూడా టైమర్. ఓకే, క్లాస్ నేమ్ వచ్చేసి టైమర్. మీకు టైమర్ కూడా చాలా కేసెస్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ని నేను సర్టెన్ టైం తర్వాత కాల్ చేయాలనుకుంటున్నాను, అలాగే రిపీటెడ్గా కాల్ చేయాలనుకుంటున్నాను, అలాంటప్పుడు మనం ఈ టైమర్ని అయితే మనం యూజ్ చేస్తాం. అలాగే నేను ప్రైవేట్ ఎందుకు యూజ్ చేశానంటే ఈ టైమర్ అనే వేరియబుల్ నేను ఈ క్లాస్ లోపల మాత్రమే యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నా వ్యూ కంట్రోలర్ క్లాస్ లోపల మాత్రమే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రైవేట్ అనే స్పెసిఫైర్స్ అండి. వీటిని నేను ఇంకా మీకు చెప్తాను, ప్రైవేటు, పబ్లిక్, ఓపెన్, ఫైల్ ప్రైవేట్, ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను ఒక క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, సో టైమర్ని అయితే నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు టైమర్ని ఇక్కడ ఇన్స్టలేట్ చేస్తున్నాను. మనకి స్కెడ్యూల్ టైమర్ అని ఉంటుంది చూడండి ఫంక్షన్, స్కెడ్యూల్ టైమర్. సో టైం ఇంటర్వల్ నేను మనం మిల్లీ సెకండ్స్లో ఇచ్చుకోవచ్చు, సెకండ్స్లో ఇచ్చుకోవచ్చు. సో నేను ఇలా 1 అని ఇచ్చానంటే ఇది సెకండ్స్ అండి, 1.0. అలా కాకుండా నేను 0.1 అని ఇస్తే ఇది మిల్లీ సెకండ్స్లో కాల్ అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సెకండ్స్లో కాల్ అవ్వాలి కాబట్టి నేను 1 పాస్ చేస్తున్నాను. అలాగే టార్గెట్ కరెంట్ క్లాస్ కాబట్టి సెల్ఫ్, అలాగే సెలెక్టర్ వచ్చేసి నేను ఫంక్షన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్టార్ట్ టైమర్ అనే ఫంక్షన్ అయితే ఇచ్చాను. అలాగే యూజర్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఓకే, అలాగే రిపీట్స్ ట్రూ, ఎందుకంటే నేను ఎవ్రీ సెకండ్ కూడా నేను ఎవ్రీ 1 సెకండ్కి ఈ ఫంక్షన్ అయితే నేను ఇన్వోక్ చేయాలనుకుంటున్నాను. స్టార్ట్ టైమర్. ఓకే, సో నాకు ఈ ఫంక్షన్ అనేది ఎవ్రీ 1 సెకండ్కి కాల్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వాల్యూ నేను డైనమిక్గా పాస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీనికోసం నేను ఏం చేయాలి, ప్రోగ్రెస్ వ్యూని నేను ఇక్కడ ఈ బ్లాక్లో నేను డిక్లేర్ చేశాను కాబట్టి నేను అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ నేను యాక్సెస్ చేయలేను. అందుకని ఏం చేస్తా, తీసి గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటాను. ఓకే, సో నా ప్రోగ్రెస్ వ్యూ అనేది గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నాను. ఈ క్లాస్లో నేను ఇప్పుడు అవుట్ సైడ్ది ఈ ఫంక్షన్ కాకుండా ఇంకా వేరే ఫంక్షన్లో కూడా నేను యూజ్ చేసుకుంటాను. అలాగే ఇంకోటి వాల్యూ కూడా నేను ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాను, జస్ట్ ప్రోగ్రెస్ వాల్యూ. వచ్చేసి ఇది ఫ్లోట్ కింద డిక్లేర్ చేసుకుని డిఫాల్ట్గా 0 అయితే అసైన్ చేసుకున్నాను. ఓకే, ఇదే ప్రోగ్రెస్ వాల్యూని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. అలాగే ఎవ్రీ 1 సెకండ్కి నా ప్రోగ్రెస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కాబట్టి సో ఈ ఆపరేటర్ మీరు మీకు ఆల్రెడీ సి బేసిక్లో మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు. ఇది ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడల్లా ఓకే నేను నా ప్రోగ్రెస్ వాల్యూలోకి 0.1 అనే వాల్యూని అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఆ వాల్యూని తీసుకొచ్చి నేను ప్రోగ్రెస్కి సెట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్రతి 1 సెకండ్కి వాల్యూ చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ అనేది మూవ్ అవుతుంది. ఒకసారి ప్రాజెక్ట్ రన్ చేస్తానంటే చూడండి మీరు 2, 3, 4, 5. సో నా ప్రోగ్రెస్ ఇదే ఎగ్జాంపుల్ డౌన్లోడ్ అవుతుంది. సో కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మన టైమర్ అనేది ఫంక్షన్ ఇంకా కాల్ అవుతూనే ఉంటుంది. చూడండి,
మన ఎవ్రీ 1 సెకండ్కి అది కాల్ అని అవుతుంది. మనం ఏం చేయాలంటే టైమర్ని స్టాప్ చేయాలి. సో మన వర్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ టైమర్ అయితే స్టాప్ చేయాలి, లేదంటే అది అలా కాల్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ లీడ్స్ టు క్రాష్ ది యువర్ అప్లికేషన్ యాజ్ వెల్. సో దీనికోసం మనం ఎప్పుడు ఇన్వాలిడేట్ చేయాలి? ఓకే, నేను ప్రోగ్రెస్ వ్యూ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని చెప్పిన 1 అని చెప్పాను. 1 అని చెప్పాను కాబట్టి సో మనకి 1 కంటే ఎక్కువ ఉంటే మనం టైమర్ని ఇన్వాలిడేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కండిషన్ ఎలా రాస్తున్నానంటే ఇఫ్ ప్రోగ్రెస్ వాల్యూ గ్రేటర్ దాన్ 1.0 ఉంటే ఏం చేయాలి? మన టైమర్ని ఇన్వాలిడేట్ చేయాలి. ఇన్వాలిడేట్. ఇప్పుడు చూడండి, సో ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టైమర్ మీరు బ్రేక్ పాయింట్ ఎనేబుల్ చేసినా కానీ ఇది ఇంకా రిపీట్ అవ్వదు, ఎందుకంటే మనకి 1 వాల్యూ ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా టైమర్ మనం ఇన్వాలిడేట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ అనేది ఇంకా కాల్ అవ్వదు, ఇంక టైమర్ అనేది మనకి అందుబాటులో ఉండదన్నమాట. ఓకే, సో ఇది టైం ప్రోగ్రెస్ వ్యూ గురించి. సో రెడ్ కలర్ తీసేద్దాం. ఓకే, కొంచెం డీసెంట్గా ఉండే కలర్ని పెట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి. సో నా కంప్లీట్ కలర్ వచ్చేసి గ్రే కలరు, నా ప్రోగ్రెస్ అనేది బ్లూ కలరు. చూడండి, ఎవ్రీ సెకండ్కి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, అది ఫిల్ అవుతుంది ప్రోగ్రెస్. సో ఇక్కడ ఎప్పుడైతే రీచ్ అయిపోయిందో నాకు ఆటోమేటిక్గా నాకు డౌన్లోడ్ కూడా అయిపోయినట్టు లెక్క. ఓకే, ఆ డౌన్లోడ్ క్యాలిక్యులేషన్ అనేది మనం ప్రోగ్రామేటిక్గా చేసి ఇక్కడ పాస్ చేయాలి, ఈ ప్రోగ్రెస్ వాల్యూకి పాస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్రోగ్రెస్ వ్యూ గురించి. మీకు యూజ్ కేస్ అయితే నేను చెప్పిన యూజ్ కేస్ అయితే మీకు అర్థమై ఉంటుంది. డౌన్లోడ్ కేసెస్ కానీ అప్లోడ్ కేసెస్లో కానీ అయితే మనం ప్రోగ్రెస్ వ్యూని అయితే మనం వాడతాం. ఓకే, సో సేమ్ మనం స్టోరీ బోర్డ్ ద్వారా కూడా అచీవ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ ప్లస్ బటన్ కనుక చూసినట్లయితే చూడండి, ప్రోగ్రెస్ వ్యూ. ఒకసారి మీరు ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసి చూస్తే వాల్యూస్ చూడండి, ఇక్కడ స్టైల్ డిఫాల్ట్ ఆర్ బార్. డిఫాల్ట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా సెట్ అయింది. ఓకే, అలాగే ప్రోగ్రెస్ టింట్ చూడండి, మన వాల్యూస్ ఎక్కడే మూవ్ అవుతుంది. చూడండి, స్టార్టింగ్ 0. ఓకే, ద హై వాల్యూ వచ్చేసి 1. అలాగే ప్రోగ్రెస్ టింట్ మీరు బ్లాక్ అవ్వచ్చు. అలాగే ట్రాక్ టింట్ బ్రౌన్ అవ్వండి. ఓకే, మీరు కావాలంటే ఇమేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇవైతే వాల్యూస్. సో మన అవుట్లెట్ కూడా క్రియేట్ చేసి ఒకసారి మీకు ప్రోగ్రెస్ వ్యూని ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. అవుట్లెట్ మనం ఎలా క్రియేట్ చేయాలి, @IB అవుట్లెట్. ఓకే, అండ్ వీక్ ప్రోగ్రెస్ వ్యూని. సో మనం ఎప్పుడైతే ప్రోగ్రెస్ వ్యూని ఇక్కడ అవుట్లెట్లో క్రియేట్ చేసి స్టోరీ బోర్డ్లో మ్యాపింగ్ చేస్తామో అప్పుడు మనం ఈ విధంగా ఇన్స్టలేషన్ చేయకూడదండి. ఓకే, కలర్స్ కూడా మనం ఆల్రెడీ సెట్ చేసాం కానీ తీసేద్దాం. టైమర్ అయితే యూజ్ అవుతుంది, టైమర్ మనం యూజ్ చేసుకుందాం. మనకి సేమ్ ఇదే కోడ్ మనకి రిపీట్ అవుతుంది. ఓకే, వ్యూ కంట్రోల్ మీద ట్యాప్ చేసి మీరు చూడండి, ప్రోగ్రెస్ వ్యూ అనేది అవుట్లెట్స్లో అవైలబిలిటీగా ఉంది వేరియబుల్. మీరు జస్ట్ దానికి మ్యాపింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసినట్లయితే మనకి ప్రోగ్రెస్ వ్యూ అనేది లోడ్ అవుతుంది. ఓకే, చూడండి, ఎవ్రీ 1 సెకండ్కి నా టైమర్ ఫైర్ అవుతుంది, ఫిల్ అయింది. సో ఎందుకు అది ముందుకి వెనక్కి వచ్చిందంటే నేను ఇక్కడ ప్రోగ్రెస్ వ్యూని డిఫాల్ట్గా 0.5 పెట్టాను. అండ్ ప్రోగ్రామేటిక్గా ఏమైంది, 0 నుంచి స్టార్ట్ అయింది. 0.1 నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల మీకు కొంచెం ఆ జర్క్ అనేది చూశారు.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ప్రోగ్రెస్ వ్యూ గురించి. మీకు ప్రోగ్రెస్ వ్యూ ఎలా యూజ్ చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పింక్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.